Hello, hi, good morning traders. So, welcome to A Trading Academy. సో ఈరోజు మార్కెట్ చాలా స్లో ఉంది, బట్ ఈవెన్ దో నాకు ఒక ఆపర్చునిటీ కనిపించింది అనమాట ఇక్కడ. సో ఆన్ బేస్ ఆఫ్ దట్ మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, సో ఈ ఏరియా ఉంది కదా, నాకు ఆల్మోస్ట్ చెప్తాను మీకు. దిస్ ఈజ్ ద ఏరియా వేర్ టు ట్రేడ్. ఓకే, మనం ఎస్ఎల్ ఒక 23 పాయింట్స్ పెట్టుకుంటున్నాం అండ్ ద ప్రాఫిట్ విల్ బి డే హై 43. ఓకే, ఇది బ్రేక్ చేస్తే 50 or 60 పాయింట్స్ మనం క్యాప్చర్ చేద్దాం. ఓకే, ప్రజెంట్లీ మన ఎస్ఎల్ వచ్చేసి 23 పాయింట్స్. ఇంకేంటంటే ఈరోజు మీరు గమనిస్తే నేను ఈరోజు క్వాంటిటీ తక్కువ వేసుకున్నాను కంపేరిటివ్లీ డైలీ క్వాంటిటీ కన్నా. ఈరోజు ఇంకా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మార్కెట్ ఈజ్ నాట్ ఇన్ రైట్ పొజిషన్. ఓకే, బట్ మనకి ఈరోజు ఆపర్చునిటీ చాలా తక్కువ దొరుకుతాయి. సో ఒక చిన్న ఆపర్చునిటీ దొరకగానే దాని మీద నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. ఓకే, చూద్దాం, మళ్ళీ యాడ్ చేద్దాం బేస్డ్ ఆన్ ద ట్రేడ్. ఓకే, మనకి ఈరోజు చాలా చిన్న ట్రేడ్ తీసుకున్నాము. ఓకే, ఓన్లీ 100 క్వాంటిటీ చూసారు కదా. ఓకే ఓకే ప్రజెంట్లీ వీఆర్ ఇన్ లాస్ ఆఫ్ అరౌండ్ 860 900 అనుకోండి. ఓకేనా, మనకి ఇది బ్రేక్ అయితే క్లోజ్ చేస్తాం, స్ట్రాంగ్గా బ్రేక్ ఇస్తే క్లోజ్ చేస్తాం. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ ఇస్తే క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ రివర్స్ వచ్చేస్తుంది, వీ హ్యావ్ టు సీ. ఈ ట్రేడ్ ఎలా తీసుకున్నాను నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, సో మనకి బ్రేక్అవుట్ కూడా వచ్చింది స్ట్రాంగ్గా.
సో మనం దీన్ని 1 minute షిఫ్ట్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఇది స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోదాం ట్రేడ్. ఓకే, మన లాస్ వచ్చేసి 1200 రూపీస్ లాస్. ఓకే, సో మనకి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. సో క్లోజ్ అవ్వలేదు అని చెప్పేసి మనం ఎగ్జిట్ అవ్వలేము ఇంకా. ఓకే, వే స్టిల్ ఇన్ ద ట్రేడ్. ఓకే, నేనేం చేశానంటే 1 minute టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేశాను. సపోజ్ 1 minute, ఎందుకంటే ఇది 5 minutesలో ఈ క్యాండిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనకి ఇంకా ఈ బ్రేక్ అయిన తర్వాత చాలాసేపు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద క్యాండిల్ వచ్చిందనుకో, సెల్లింగ్ క్యాండిల్ వచ్చిందనుకో, మనకి ఎస్ఎల్ ఎక్కువైపోతుంది. సో అందుకే అని చెప్పేసి నేను 1 minute షిఫ్ట్ చేయి చూస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ క్యాండిల్ సపోజ్ క్లోజ్ అయిందనుకో, దీని కింద నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, నేను మార్నింగ్ అయిపోయాను ఈరోజు మార్కెట్ సరిగా లేదని. ఎందుకంటే మనకి బిగ్ సపోర్ట్ లేదు, ప్లస్ ఇంకా ఐవీ సపోర్ట్ లేదు మనకి. ఇంకా మనకి మార్కెట్ కూడా 2 days నుంచి రేంజ్ బౌండ్లో ఉంది. ఓకే, సో ఈరోజు మార్కెట్ అంతా ప్రాపర్గా బిహేవ్ చేయట్లేదు. మేబీ సెకండ్ హాఫ్లో చేస్తాం అనుకుంటా, చూద్దాం. బట్ మనం ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాము. ఈ లాస్ వస్తే లాస్ అంతే. ఈరోజు ఓన్లీ 1 trade, మ్యాక్స్ టు మ్యాక్స్ 1500 లాస్ ఇచ్చేటట్టు చూసుకుందాం మనం. ఓకే, మళ్ళీ సెల్లింగ్ వస్తుంది మనకి ఇక్కడ స్ట్రాంగ్. ఓకే, ఎంత బయింగ్ వచ్చిందో సెల్లింగ్ వచ్చింది. సో దిస్ ఈజ్ నెగిటివ్ ఫర్ అస్. ఇక్కడ సేమ్ అలానే వచ్చింది, ఇక్కడ సేమ్ అలానే వచ్చింది. సో మేబీ మనం ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ వచ్చిందన్నమాట. ఎందుకంటే సెల్లింగ్ క్యాండిల్స్ స్ట్రాంగ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ చూపించగానే సెల్లింగ్ అనిపించింది. ఓకే, సేమ్ ఇక్కడ బయింగ్ అనిపించింది, మళ్ళీ సెల్లింగ్ అనిపించింది. ఓకే, సో సపోజ్ ఇప్పుడు ఈ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. పెట్టేద్దాం ఇక్కడ ఏది స్కాల్పర్. ఓకే, స్కాల్పర్. ఓకే, నాకైతే స్ట్రెంత్ ఏం కనిపించట్లేదు, చాలా వీక్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇది. ఎందుకంటే మన బయింగ్ క్యాండిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో సెల్లింగ్ అంత రివర్సల్ వస్తుంది. ఇక్కడ ఎంత బయింగ్ ఉందో అక్కడ సెల్లింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మనం ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సపోజ్ ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ తోటి క్లోజ్ అయిందంటే మనం ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, ఫైన్. యా, హలో టీమ్, హలో. సో వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు నేను పొజిషన్ తీసుకున్నాను కదా, మీకు ఆల్రెడీ చెప్పాను అది. బట్ మనం ఈరోజు లాస్లో మనం ఎగ్జిట్ అయిపోయినాం. చాలా డికే ఉందండి ఈరోజు, చాలా అంటే చాలా డికే ఉంది. మనం యాక్చువల్లీ ఈ ఏరియాకి స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకి 1100 లాస్ ఉండేది. ఓకేనా, వితిన్ 20 minutesలో మనకి ఆల్మోస్ట్ 8 to 9 points ఎక్స్ట్రా మనకి లాస్ అయిపోయినాం డ్యూ టు డికే. అంతే, మన ఎస్ఎల్ అక్కడనే ఉంది, ఎస్ఎల్ చేంజ్ చేయలేదు మనం, సేమ్ ఎస్ఎల్. బట్ డ్యూ టు డికే మనకి ఆల్మోస్ట్ 8 to 9 points ఎక్స్ట్రా మనం లాస్ అయిపోయినాం. ఓకేనా, సో నేను ఈ క్యాండిల్ మీరు చూసి నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనిపించింది. సో నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, అండ్ ప్రాఫిట్ కూడా తక్కువ పెట్టుకున్నాం. ఈవెన్ దో మన క్వాంటిటీ సైజ్ కూడా ఈరోజు తక్కువ చేసినాం. ఓకే, బికాస్ ద మార్కెట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ టుడే అని చెప్పేసి. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది ఈరోజు. సో నేను మార్నింగ్ మీకు అందరికి మెసేజ్ చేశాను టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్లో. ఈరోజు సెల్లింగ్ డే, బయింగ్ డే అయితే మ్యాక్సిమం కాకపోవచ్చు. బట్ ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీ విల్ ట్రై టు టేక్ ఏ ట్రేడ్ విత్ స్మాల్ క్వాంటిటీ అని పెట్టాను. ఓకేనా, సేమ్ థింగ్ నేను చేశాను ఈరోజు. ఓకే, మనకు ఆపర్చునిటీ అనిపించింది, మీకు చెప్తాను ఎలా ఉందో మార్కెట్. ఓకే, మనకు ఒక సెల్లింగ్ వచ్చింది మార్నింగ్. ఓకే, సెల్లింగ్ వచ్చిన తర్వాత ఈ ఏరియా నుంచి మనకి ప్రీవియస్ డే స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. ఓకే, సేమ్ ఏరియా నుంచి మళ్ళీ మనకి రిజెక్షన్ కనిపించింది. రిజెక్షన్ కనిపించగానే ఒక చిన్న కరెక్షన్ కనిపించిన తర్వాత మనకి బయింగ్ సెంటిమెంట్ కనిపించగానే ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఈ ఏరియాలో నేను ట్రేడ్ తీసుకున్నాను అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టుకున్నాను ప్రజెంట్.
ఓకే, మనకి ఈ ఏరియాలో మనకి ఇది బ్రేక్ అయింది, బ్రేక్ అయినా కూడా స్ట్రాంగ్గా బ్రేక్ అవ్వాలి అని చెప్పేసి నేను ఎగ్జిట్ అవ్వలేదు ఈ ఏరియాలో. అప్పుడు మనకి లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 పాయింట్స్ లాస్ కనిపించింది మనకి. ఓకే ఫైన్, 12 పాయింట్స్ మనం ఇవ్వచ్చు, ఎందుకంటే మనం 15 పాయింట్స్ ఆర్ 10 పాయింట్స్ లాస్ ఇస్తాం కాబట్టి ఓకే అని నేను అనుకున్నా. బట్ ఇది స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేసాము, ఎగ్జిట్ అవ్వలేదు ఇక్కడ. బట్ మనకి ఈ మొమెంటం కనిపించినా కూడా మనకి బయ్యింగ్ కనిపించలేదు, స్ట్రాంగ్ బయ్యింగ్ మనకి ఎక్కడ కనిపించలేదు. ఓకేనా, మనకి డికే అవుతూ వస్తుందన్నమాట. మన క్యాండిల్స్లో బిహేవింగ్ చాలా మంచిగా ఉంది. బట్ ప్రీమియంలో చెక్ చేస్తే మీరు చూడండి, సేమ్ 1035 క్యాండిల్ అండ్ 1035 క్యాండిల్. ఇక్కడ చూస్తే ఈ 1035 క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ చూడండి, స్పాట్లో మనకి స్ట్రాంగ్ బయింగ్ అనిపిస్తుంది, బట్ ప్రీమియంలో మనకంత స్ట్రాంగ్ బయింగ్ అనిపించలేదు. సో ఈ ఏరియాలో ఏమనుకున్నా అంటే ఇక్కడ వస్తే మనం ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాం. ఓకే, ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాం, బట్ మనకి ఈ క్యాండిల్ చూసి ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాం. బట్ స్ట్రాంగ్ క్యాండిల్ మనకి చూడండి, మన ఈ ప్రీవియస్ లో ఉంది కదా, ఈ ప్రీవియస్ లో కూడా బ్రేక్ అవ్వలేదు, బట్ ప్రీమియంలో ప్రీవియస్ లో బ్రేక్ అయిపోయి డేలో కూడా బ్రేక్ అయిపోయింది. అంటే మనకి చాలా ఎక్కువ డికే ఉంది. ఓకేనా, సో ఆల్మోస్ట్ 7 to 8 పాయింట్స్ డికే ఉంది. డికేలో మనది ఈరోజు ఈ డికే త్రూవే మనకి ఆల్మోస్ట్ 8 to 9 పాయింట్స్ లాస్ అయిపోయినాం. మనకి డైలీ ట్రేడ్లలో మనకి ఒక 12 పాయింట్స్ లాస్ అనిపిస్తే మనం ఈరోజు ఈ డికే వల్ల 8 to 9 పాయింట్స్ ఎక్స్ట్రా లాస్ ఇచ్చినాం. ఓకే, అందుకే మన లాస్ వచ్చేసి ఈరోజు 2000. ఓకే, సో అర్థమైంది కదా ట్రేడ్. అయితే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సెల్లింగ్ అనిపించిన తర్వాత నిన్న ఎక్కడి నుంచి మనకి ఒక బయ్యింగ్ కనిపించిందో అదే ఏరియాలో మళ్ళీ మనకి బయ్యింగ్ అనిపించింది. సో సేమ్ ఏరియా నుంచి మళ్ళీ మనకి పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ ఉంటుందని మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం. బట్ ఎస్ఎల్ వచ్చేసి 24 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 43 పాయింట్స్ పెట్టుకున్నాం మనం ఫస్ట్ టార్గెట్. ఓకే, అయిపోయింది. బట్ మనకి ఈరోజు లాస్ వచ్చింది. లాస్ ఎంత వచ్చింది? లాస్ వచ్చేసి 2186. ఓకే, 2186 అంటే మనకి పెద్ద లాస్ ఏం కాదు, మనకి ఆల్మోస్ట్ 5,700 6,000 మనం ప్రాఫిట్ రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి అందులో ఇదొక 2000 స్మాల్ క్వాంటిటీ, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఈరోజు నేను క్వాంటిటీ సైజ్ తగ్గించాను, బికాజ్ మార్కెట్ మనకి బయింగ్ సైడ్ లేదని చెప్పేసి క్వాంటిటీ సైజ్ తగ్గించుకున్నాను. మార్నింగే మనము 22 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చినాం. ఓకే, 22 పాయింట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ 2200 లాస్ వచ్చింది. మనం ఈరోజు యూజ్ చేసిన బడ్జెట్ ఎంత? 9200. మనకు లాస్ ఎంత? 2200. ఓకే ఫైన్ అండి, నో ఇష్యూ. ఈరోజు మన ట్రేడ్ అయిపోయింది. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఈరోజు నేను మార్నింగ్ చెప్పాను కదా ఈరోజు సెల్లింగ్ డే అని చెప్పేసి, సెల్లింగ్ వాళ్ళకి ఈరోజు మంచి ఆపర్చునిటీ, సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, బయింగ్ మాత్రం కొంచెం కష్టం ఈరోజు. ఓకే, మొమెంటమ్ ట్రేడింగ్ కష్టం. సెల్లింగ్లో కూడా కొంతమంది మొమెంటమ్ ట్రేడింగ్ చేస్తారు, ఆ మొమెంటమ్ ట్రేడింగ్ మాత్రం కొంచెం కష్టం ఈరోజు. ఒక స్మాల్ బ్రేక్అవుట్, మనకి ఒక లెవెల్ బ్రేక్అవుట్ కావాలి. ఈ లెవెల్ ఇక్కడ ఈ హై ఉంది కదా, ఈ హై అండ్ ఈ లో కింద ఇది పీడిఎల్ ఉంది కదా, ఈలో ఈ రెండు బ్రేక్ కానంత వరకు మనకు ఒక మొమెంటమ్ ట్రేడింగ్ కనిపించదు. ఈ రెండు బ్రేక్ అయితేనే మనకి ఒక మొమెంటమ్ ట్రేడింగ్ కనిపిస్తుంది. ఫైన్, చూడండి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మళ్ళా క్యాండిల్ ఇది మనకు బయింగ్ కనిపించింది, ఆల్మోస్ట్ రికవరీ అయిపోయింది. బట్ మనం ఇక్కడ 77 పాయింట్స్లో ఉన్నాం ఇంకా మనం. ఓకేనా, మనం మన ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాం? 92 పాయింట్స్లో తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ మనం ఎక్కడ తీసుకున్నామో పొజిషన్ అక్కడ దాకా వచ్చేసింది ఈ క్యాండిల్, బట్ మనకి ప్రీమియంలో కనిపిస్తలే. సో డికే ఎక్కువ ఉంది, డికే ఎక్కువ ఉన్నప్పుడు మనకి సెల్లింగ్ సైడ్ మనం ట్రేడ్ తీసుకుంటే బెటర్. ఓకేనా, బయింగ్ అవాయిడ్ చేయండి ఈరోజు. ఫైన్, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.